హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ అండి. సండే స్పెషల్. చికెన్కి కావాల్సినండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, అల్లం, బాదం వేసుకొని మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేయాలండి. జీడిపప్పు బదులు బాదం వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో పేస్ట్ మొత్తం పచ్చివాసన కొంచెం పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అట్లా బాగా ఫ్రై చేసేటప్పుడు ఒక రెడ్డిష్ గ్రేవీలాగా వస్తుంది. అలాంటప్పుడు కొంచెం పసుపు నెక్స్ట్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. దాన్ని ఆయిల్ పైన తేలినంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. నా చిన్నప్పుడు అయితే నేను అస్సలు చికెన్ తినేదాన్ని కానండి. మీలో ఎంతమంది అట్లా చిన్నప్పుడు తినకుండా మ్యారేజ్ తర్వాత ఎంతమంది తినేవాళ్ళు ఉన్నారో ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సపరేషన్ చేయండి, కామెంట్ కూడా కింద పెట్టండి ఫ్రెండ్స్. బాగా ఆయిల్ బాగా తేలిన తర్వాత ఆ పేస్ట్లో చికెన్ వేయాలండి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్ పీసులకి పెట్టేటట్టుగా చికెన్కి నేను ఉప్పు, కారం, పసుపు అంతే వేసుకోనండి. చికెన్ మసాలా వేసి మొత్తం కలిపేసుకున్న ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా అంతే, అంతకుమించి నేను ఏమేయనండి. ఈ గ్రేవీ ఉంటుంది కదండి, ఈ గ్రేవీ పేస్ట్లో ఈ చికెన్ బాగా మగ్గాలండి. ఒక 10 నిమిషాలు బాగా పట్టాలి అటుకి ఉప్పు, కారం అన్నీ. అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే మస్తు నన్ను తిట్టేదండి. చికెన్ ఏం తిన్నావు, ఇప్పుడు తినపోతే ఎట్లా, అది ఇదని తిట్టేది. రాను రాను నేనే నేర్చేసుకోనండి. ఎంతమంది నాలా ఉన్నారో ఒక్కసారి కామెంట్స్ పెట్టండి ప్లీజ్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, కానీ నేనే వీడియో తీసి నేనే మొబైల్లో పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. కాస్త మగ్గిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మగ్గనివ్వాలి దాన్ని. నేను సైడు మొబైల్ పెట్టుకొని ఒక సైడు వంట చేస్తాను, ఒక చేయితో వంట చేస్తానండి. ఒక చేయితో మొబైల్ పెట్టేసుకొని ఒక చేయితో గరిటి అలా అలా లోపల పెట్టి కదుపుతున్నాను. కానీ అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఏదో ట్రై చేస్తున్నాను, ఒకసారి చెయ్యండి. నాలాగా బాగుంటుంది చికెన్ గ్రేవీ. అలా మూత పెట్టి తీసిన 10 నిమిషాల తర్వాత తీస్తే మంచి వాసనతో భలేగా ఉంటుంది. ఒకసారి చికెన్ ఇలా అట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆఖరిలో మీ ఇష్టం కొత్తిమీర ఏదో ఒకటి వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.